సో గైస్ ఇంకా మనకైతే 10 minutes దొరుకుతుంది బుర్జ్ ఖలీఫా దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడండి ఏ విధంగా ఉందో. సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రమ్ టు బ్లాగ్. సో గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో చాలా మందికి ఒక ఆశ అనమాట ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి. సో అక్కడే నేను ఎప్పుడైతే ఉన్నాను, సో అదేంటనేది మీకు చెప్పేస్తాను. సో బుర్జ్ ఖలీఫా దగ్గర అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడ జరిగేటటువంటి 2025 సెలబ్రేషన్స్ అన్ని మీతో పంచుకుంటాను. సో మీ అందరికీ ఈ బ్లాగ్ తప్పనిసరిగా నచ్చుతుంది. సో ఐ హోప్ గైస్ మీ అందరైతే ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో అక్కడ జరిగేటటువంటి సెలబ్రేషన్స్ అయితే పూర్తిగా మీకు వివరిస్తాను. ఎప్పుడు వెళ్ళాలి ఏదనేది గురించి లాస్ట్లో చెప్తాను మీకు. సో ప్రెజెంట్ ఇప్పుడైతే నేనైతే ఇదిగోండి బస్సెస్ అయితే ఇక్కడ ఆగే ఇక్కడున్నా. సో వెళ్ళిన తర్వాత ఈ బ్లాగ్లో మొత్తం మీకైతే సెలబ్రేషన్ జరుగుతుంది. సో నేను తప్పనిసరిగా అయితే బ్లాగ్ స్టార్ట్ చేయమండి. మొదలు పెడదామా? పద. సో గాయ్స్ ఇంకా మనం ఫైనల్గా అయితే దుబాయ్ మాల్లో ఉన్నామన్నమాట. చూడొచ్చు మనమైతే ఇంకా ఎంఆర్ నైవి 2025 అనమాట. ఇంకా వెళ్తున్నాము. చూడండి ఎంతమంది వెళ్తున్నారో. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారనమాట దుబాయ్ మాల్లో. చూడండి పబ్లిక్ అయితే దారుణంగా ఉన్నారు బా. మళ్ళీ ఓన్లీ ఫ్యామిలీస్కి అలౌ చేస్తున్నారు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ముందే ఇంట్రడక్షన్లో ఓన్లీ ఫ్యామిలీ అని చెప్పి. ఫ్యామిలీస్ అయినా చూడండి ఎంతమంది ఉన్నారు. నౌ ఇట్స్ టైమ్ టు గోయింగ్ టు బుర్జ్ ఖలీఫా. చూడండి పబ్లిక్ ఏ విధంగా ఉన్నారు. సో పబ్లిక్ అయితే దారుణంగా ఉన్నారు చూడండి. సో గైస్ చూడొచ్చు మీరైతే ఫ్యామిలీ సోల్ అని చెప్పి ప్రతి ఒక్క చోట ఫ్యామిలీ సోల్ అని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ అయితే వాళ్ళకైతే ఇస్తున్నారు ఫ్యామిలీకి అయితే. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నామంటే, మనం ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నామంటే ఇది వచ్చి దుబాయ్ మాల్ పార్కింగ్ అనమాట. ఇక్కడ ఉన్నాము చూడండి. సో గైస్ మీరు కూడా నాలాగా వచ్చి ఇరుక్కుపోవాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి. సో గైస్ చూడొచ్చు పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ బందోబస్తు. ఇక్కడైతే ఒక లక్షలాది మంది వచ్చారబ్బా. సో గైస్ ఇంకా మనకైతే ½ an hour వరకు టైం ఉంది. 11:30 అయితే అయింది ఇక్కడ మనకు. చూడొచ్చు ఈ విధంగా అవుతుంది. మెల్లమెల్లగా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. క్రౌడ్ చూడండి తగ్గేదటే లేరు, ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉన్నారు అబ్బా. సో గైస్ ఇంకా మనకైతే 10 minutes దొరుకుతుంది బుర్జ్ ఖలీఫా దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడండి ఏ విధంగా ఉందో. И он, прикинь, второй отсюда выворачивает, он хоп за ним. సో గైస్ ఇంకా 5 minutes అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ అనేది, వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా ఉండేది చూడండి. మొత్తం అక్కడ డ్రోన్ సహాయంతో మనకైతే చూపిస్తున్నారు ఇక్కడ. చూసారా? Вот отсюда, вот так проехали, потом
Есть, отдыхали, и вот так, короче. Сейчас здорово, да? సో గాయస్ మొత్తం మనకైతే సెలబ్రేషన్స్ అయితే పూర్తి అయిపోయాయి బుర్జ్ ఖలీఫా దగ్గర. చూడొచ్చు ఇంకా మనమైతే బయలుదేరుతున్నాము. బ్యాక్ గ్రౌండ్ పబ్లిక్ చూడండి, ఫుల్గా ఉన్నారు బా, ఏమాత్రం తక్కువ లేదు. ఇడైతే ప్రతి సంవత్సరం పబ్లిక్ అయితే పెరుగుతున్నారు అనమాట. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దుబాయ్ దగ్గరకు వస్తున్నారు అంటే బుర్జ్ ఖలీఫా దగ్గర వస్తున్నారు సెలబ్రేషన్ కోసము, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మొత్తం మీకైతే ఈ వీడియోలో చెప్తాను మీకు దానితో పాటు. ఎందుకంటే మీకు తెలియకుండా వచ్చే వచ్చారనుకోండి మిస్ అవుతారు తప్పనిసరి. నాలాగా నేను కూడా మిస్ అయ్యేవాడిని, కాకపోతే తప్పనిసరి కొంచెంలో మిస్ అయ్యా. అది ఎలాగంటే చెప్తాను చూడండి. సింగిల్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో ఉండదు, మీరు ఫ్యామిలీతోనే రావాలి. ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే నేనే వచ్చాను మీరు అనుకోవచ్చు. అది కూడా నాతో పాటు ఇప్పుడైతే ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. మా ఫ్రెండ్ కూడా అతను రేపు వర్క్ నుంచి వెళ్ళిపోయాడు ఎమర్జెన్సీలో. సో నేను ఒక్కనే వచ్చాను ఇప్పుడైతే.
సో నేనే ఎలా వెళ్ళాలని చెప్పి మీరు వాళ్ళైతే ఆలోచిస్తుంటారు. సో అదేం జరిగిందంటే అక్కడ ఒక తమిళ్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారనమాట. వాళ్ళని అడిగి నేను మీ ఫ్యామిలీ జాయిన్ అవుతా అని చెప్పి నేనైతే వాళ్ళ జాయిన్ అయిపోయి అలా విధంగా నేనైతే ఎంట్రీ అయిపోయాను. దాంట్లో కూడా ఒకటి చిన్నది జరిగింది. అదేంటంటే నేనేం చెప్పానంటే వాళ్ళకి కడప అని చెప్పిన, నా ఊరి పేరు చెప్పిన, వాళ్ళకి నా పేరు తెలియదు. అప్పుడు వాళ్ళు పోలీసులు అడిగినప్పుడు కూడా నా పేరు అడిగారు, కడప అని చెప్పారు. నేను కూడా దాన్నే ఫాలో అయిపోతా మొత్తం లోపలికి ఇలాగా వెళ్ళిపోయి నేను కూడా బుర్జ్ ఖలీఫా దగ్గర సెలబ్రేషన్ మొత్తం చూసేసాను. మీరు కూడా చూసేసారు ఇప్పుడు కొంతమంది.